సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. తొలుత ఆయా ఫ్రాంచైజీల రిటైన్ చేసుకున్న ప్లేయర్లని లాంఛనంగా ప్రకటించారు. అనంతరం ఇండియన్ స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ తో వేలం ప్రారంభించారు. హర్షదీప్ సింగ్ ని వేలానికి విడిచిపెట్టిన పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు మళ్లీ దక్కించుకోగా రబడాన్ని 10.75 కోట్లకి గుజరాత్ సొంతం చేసుకుంది. అనంతరం వేలంలోకి వచ్చిన గత సీజన్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడగా 26.75 కోట్లకి పంజాబ్ దక్కించుకుంది. రిషబ్ పంత్ కోసం సన్ రైజర్స్ లక్నో తీవ్రంగా పోటీ పడగా తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బరిలోకి వచ్చింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర 27 కోట్లకి రిషబ్ పంత్ ని దక్కించుకుంది.